బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పలువురు జనసేన వైసీపీ నేతలపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు. తన ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. జనసేన నేత దినేష్ జైన్, హరిశంకర్, గనీతో పాటు వైసీపీ నేత సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెట్టాలని కోరారు. మార్ఫింగ్ వీడియో, ఫోటోలను వైరల్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మీకు కిరణ్కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉంటే ఇవ్వండి, అవి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేలా ఉంటుంది అని చెప్పి నా దగ్గర నమ్మించి వీడియో తీసుకెళ్ళాడు. అప్పుడు నేను నమ్మకపోతే నా ఫ్రెండ్ అయిన హరిశంకర్ దగ్గర కాల్ చేపించి మీకు న్యాయం చేపిస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2025లో ఎప్పుడైతే నా ఆర్థిక పరిస్థితి ఇదయ్యి నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందో, నేను హాస్పిటల్లో ఉన్న 2 డేస్లో నా పర్మిషన్ లేకుండానే ఆ వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అవి వచ్చినప్పటి నుంచి నా కుటుంబం కానీ, నేను కానీ, నా పిల్లలు కానీ ఎంతో సఫర్ అవుతున్నాం. ఆ తర్వాత జరిగిన విషయాలు అందరికీ తెలిసిందే. ఎన్నో సమస్యలు పడి మేము కోర్టు ద్వారా అన్ని సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ వీడియోస్, ఫొటోస్ని వాళ్ళకి తగిన విధంగా మార్ఫింగ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తూ నన్ను, నా బిడ్డల్ని చాలా బాధ పెడతా ఉన్నారు. ఇందులో గని, దినేష్ జైన్ ఇద్దరు కలిసి చేసిందే. ఆ తర్వాత వాళ్ళు వైసీపీకి సంబంధించిన పసుపులేటి సురేష్కి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఫిర్యాదుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చూస్తున్న మొత్తంగా మరోసారి తన ఫోటోలను వైరల్ చేస్తూ ఉన్నారు, మార్ఫింగ్ చేసి తనను, తన కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్నారంటూ కూడా లక్ష్మీరెడ్డి కొద్దిసేపటి క్రితమే మాట్లాడిన పరిస్థితి. సో ఏం చేయబోతున్నారు, పోలీసుల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, డీటెయిల్స్ ఏంటి? వంశీ, గతంలో తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పైన ఆరోపణలు చేసిన లక్ష్మి అనే మహిళ మరోసారి ఈరోజు వార్తల్లో నిలిచారని చెప్పొచ్చు. ఆమె తిరుపతిలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన పైన కొంతమంది వ్యక్తులు, అంటే జనసేనకు సంబంధించిన దినేష్ జైన్, హరీష్ శంకర్, గనితో పాటు అలాగే వైసీపీ నేత పసుపులేటి సురేష్ పైన ఆమె ఆరోపణలు చేసింది. తనకు సంబంధించిన వీడియోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి ఆమె ఆరోపించింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. అలాగే ఈ వీడియోలు డిలీట్ చేయమని, అంటే సైలెంట్ గా ఉండాలంటూ కూడా జనసేన, వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని కూడా ఆమె ఆరోపణలు చేసింది. అయితే ప్రస్తుతం మళ్ళీ కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆ మహిళ మళ్ళీ ఈ రోజు స్టేషన్ కు వెళ్లడం పైన రకరకాలైతే చర్చలు అయితే తిరుపతి రాజకీయాల్లో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జనసేనలో ఉన్న వరపోకి కారణంగా కూడా చర్చించుకుంటున్నారు. గతంలో ఏదైతే కిరణ్ రాయల్ మీద ఆరోపణలు చేసిందో, కిరణ్ రాయల్ కి వ్యతిరేక వర్గంగా ఉన్న వ్యక్తుల పైన ఈ రోజు ఆరోపణలు చేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం కూడా ప్రస్తుతం ఈ వ్యవహారంతో జనసేనకు సంబంధించిన, పార్టీకి సంబంధించిన అంశం బజారుకి ఎక్కినట్లుగా కూడా భావిస్తున్నారు. మరొక ఆరోపణలు ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించి కూడా కూటమిలో ప్రస్తుతం ఈ ఆరోపణలు చేసిన వ్యక్తులు ఉండడంతో మరి పోలీసులు దీనిపైన ఎలా వ్యవహరిస్తారనేది కూడా చర్చగా మారింది. మరోవైపు జనసేన నాయకులతో పాటు వైసీపీ నాయకుడు పసుపులేటి పైన కూడా ఆమె ఆరోపణలు చేయడం కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రస్తుతం లక్ష్మి కూడా గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న ఆమె మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ గా రావడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు వంశీ.